ఒక ప్రముఖమైనటువంటి ఆన్లైన్ వెబ్సైట్ నుంచి చాలా వస్తువులు పర్చేస్ చేశానండి. అందులో మచ్చుకి చూపిస్తున్నానన్నమాట. ఇది వేస్ట్, ఇది వేస్ట్, అక్కడ పూజ గదిలో అది వేస్ట్. మీరెవరైనా ఇదే అండి పరిస్థితి. కాబట్టి మీరెవరైనా తీసుకోవాలి అనుకుంటే అస్సలు తీసుకోవద్దండి. ఇట్స్ కంప్లీట్లీ యూజ్లెస్. హలో అండి, ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారని, బాగుండాలని కోరుకుంటూ ఈరోజైతే ఇదండి పరిస్థితి. ఈ అద్భుత కళాఖండం గురించి మాట్లాడదాము, మీతో షేర్ చేసుకుంటాము దీని ఎక్స్పీరియన్స్ అని స్టార్ట్ చేశానో లేదో. ఇదిగోండి ఈ బొమ్మలు చూడండి ఎలా ఉన్నాయో. చేతబడి చేసే బొమ్మలా ఉన్నాయి, అవునా కదండి? వీటిని చూసినప్పుడు అలాగే ఫీల్ అయ్యబండి. ఇదేంద్రా ఇది చేతబడి చేసి ఎవరో తీసుకొచ్చి ఎవరన్నా బెదిరించాలంటే ఖచ్చితంగా ఈ బొమ్మలు తీసుకెళ్ళి ఒక క్లాత్ చుట్టి పసుపు కుంకుమ బొట్టు 4 నిమ్మకాయలు పెట్టి మన ఎనిమీస్ ఇళ్ళ ముందు తీసుకెళ్ళి పెట్టేశామంటే దెబ్బకి చచ్చాడు అంతే. జోక్ చేస్తున్నానండి, అలా అయితే మనం చెయ్యొద్దు. ఇందాక చెప్పినట్లు ఇది చేతపడి బొమ్మలు అయితే కాదండి, సోప్ స్టాండ్ అంట. ఇదిగోండి, దీన్ని నేను ఆన్లైన్లో పర్చేస్ చేశానండి. అదే అండి సో అండ్ సో అడవుల పేరుతో వస్తుంది చూడండి, ఆ ఆన్లైన్ షాప్లో తీసానమాట. దీనికి ఇదిగోండి ఈ విధమైనటువంటి ఒక పలక లాంటిది ఇచ్చాడు. ఈ 2 లంబు జంబు లాంటి ఈ బొమ్మలైతే ఇచ్చాడు. వాటిని స్టిక్ చేసుకోవడానికి, అంటే వాల్కి స్టిక్ చేయడానికి ఇలాంటివి 2 ఇచ్చాడు. దీన్ని మనం అసెంబుల్ చేసుకోవాలి. చేస్తున్నా ఇదిగోండి ఇది నా వల్ల అయితే కావట్లేదండి. 2 తెప్పించానండి. ఒకటి తెచ్చుకుందాం అనుకున్నాను. ఒకటి బుక్ చేసే బదులు అబ్బబ్బల్లే ఉంది తీసుకుందాము, మనం కూడా మన కొత్తింట్లో ఒక్కొక్క వాష్రూమ్లో ఒక్కొక్కటి పెడదాము అని చెప్పి తీసుకున్నానండి. రెంటెడ్ పర్పస్ హౌస్లో పెడదాము అనుకొని తీసుకున్నానండి. బట్ ఇప్పుడు ఇది మీకు స్టిఫ్గా నిలబడినట్లుంది. ఇది నేనైతే సెట్ చేయలేదండి, సెట్ చేయలేకుండా పోతున్నాను. ఇదిగోండి ఇంకొక సెట్ ఉంది, దీంతో కుస్తీలు పడుతున్నాను. దీని గురించి చెప్తానండి. ఇలా ఇచ్చాడండి, మీరే చూడండి ఎంత పల్చగా ఉందో. ఈ పక్క పెట్టే నా ఫింగర్ చూస్తున్నారా, ఆ షాడో కనిపిస్తుందండి, అంత పలుచగా ఉంది. ఎంత పలుచగా ఉందో మీకే తెలుస్తూ ఉంది. దీన్ని ఇందులో వాళ్ళైతే వెబ్సైట్లో మనకు వీడియోస్ వస్తుంటాయి కదండి, యాడ్స్. అందులో ఈజీగా ఇక్కడ ఇలా పెట్టి ఇలా లాక్ చేసేస్తున్నారండి. బట్ అది లాక్ కావడం లేదండి, అంతే వచ్చేస్తుంది. జస్ట్ ఇలా పెట్టి ఒకవేళ మనం ఏదో గమ్ము అదిగోండి అంత సెక్యూర్డ్గా అయితే లేదండి. ఇలా పెడితే లూజ్గా ఉంది, వచ్చేస్తూ ఉంది, పోయి స్టిఫ్గా కూర్చోవట్లేదు. ఏదో ఇలా సెట్ చేసి ఇలా ఉన్నా అంటే పడిపోతుందండి ఖచ్చితంగా. లూజ్ అనమాట, చూడండి ఇంత లూజ్గా ఉంది. దీన్ని ఒకవేళ పెట్టామే అనుకోండి, ఇది ఇచ్చాడు కదా, దీన్ని ఇందులో ఇక్కడ ఇది వచ్చి లాక్ చేసుకోవాలంట. బట్ అది లాక్ కావడం లేదండి, చూడండి. లాక్ కావడం లేదు. ఇదండి పరిస్థితి. ఫోన్ని ఇక్కడ లాక్ చేసి ఇదిగోండి, ఇది పరిస్థితి. ఈ లాక్ వేద్దాము అంటే లాక్ వేయడం కుదరడం లేదనమాట. ఇలా ఇదన్నమాట పరిస్థితి. ఈ లాక్లో వెళ్ళి కూర్చోవాలి కాదు, ఇలా లాక్ చేసి ఇక్కడ స్టిక్కర్ ఉంటుందండి, దీన్ని తీసి వాడు మనకు చూపిస్తున్నాడు అనమాట ఆన్లైన్లో. ఇలా తీసి ఈ లాక్లో ఇలా సెట్ చేసేసి దీన్ని తీసుకెళ్ళి గోడకు పెట్టేసేయడం అనమాట. ఇదండి పరిస్థితి. గోడకు పెట్టినా ఈ కింద ఉండేది పడిపోతుంది. ఇలా పెడదామన్నా లాక్ కావడం లేదు.
చూడండి. ఏ విధంగానూ బ్లాక్ కానప్పుడు దీన్ని ఏమని పెడతామండి? ఇది సోప్ స్టాండ్గా అయితే మనము యూస్ చేయలేమండి. ఇందాక అనుకున్నట్లు మన శత్రువులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళ ఇంటి ముందుకు తీసుకెళ్ళి వాళ్ళని భయపెట్టడానికి యూస్ చేసుకోవచ్చండి ఈ బొమ్మల్ని. మనకు యాడ్స్లో చూస్తున్నప్పుడు హ్యాపీగా అనిపించింది. వేస్ట్ ఆఫ్ మనీ అండి. ఆల్మోస్ట్ ఈ 2 సెట్లు 500 అయింది. 500 వేస్ట్ ఆఫ్ మనీ. అబ్బా, ఇంట్లో కూర్చొని షాపింగ్ చేసేసుకుందాము, ఇంట్లో కూర్చొని చక్కగా కావాల్సినవన్నీ కూడా ఆన్లైన్లో సెర్చ్ చేసి తీసుకుందాము అనుకుంటే మాత్రము అట్టర్ ఫ్లాపే అండి. ఇలా వేస్ట్ ఆఫ్ మనీ అండి. దయచేసి మీరెవ్వరు కూడా ఈ సోప్ స్టాండ్ని తీసుకోవద్దండి. ఇది నా సజెషన్ అండి. ఎందుకంటే 500 అంటే ఊరికే మాట కాదు కదండి. పరిస్థితి ఇలా ఆడుకోవడానికి మాత్రమే పనికొస్తుందేమో అండి. ఎంత పలుచగా ఉంది ఈ ప్లాస్టిక్. ఇదైతే జాతరలో అమ్ముతారు చూడండి ప్లాస్టిక్ బొమ్మలు, సేమ్ అదే అండి. అదే అవన్నీ కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందేమో, మెటీరియల్ కొంచెం క్వాలిటీ ఉంటుందేమో. బట్ ఇది చూడండి గ్యాప్. ఇదండి పరిస్థితి. ఈ డొల్లకి 500 ఇచ్చి 2 సెట్లు తీసుకున్నానండి. మీరు దయచేసి ఇలాంటివి తీయద్దండి. తర్వాత ఇంకొకటి, చాలా తీసానండి, ఒక్కొక్క దాని రివ్యూ ఇస్తాను. నచ్చితే బాగుంటే బాగుందని చెప్తాను, లేదంటే లేదని చెప్తానండి ఖచ్చితంగా, నిర్మోహమాటంగా. ఎందుకంటే మనం డబ్బులు పెట్టుకునేదండి, మనం నష్టపోయినట్లు ఇంకొకరు నష్టపోకూడదు కదా. ఇవి రిమోట్ కవర్స్ అని తీసానండి. టీవీ కవర్ రిమోట్, ఇది కేబుల్ నెట్వర్క్ రిమోటు, ఇది ఏసీ రిమోటు. 3 కూడా యూజ్లెస్ అండి. ఒక్కసారి రిటర్న్ పెట్టాను, మళ్ళీ అలాంటిదే పంపించాడు. డబ్బులు వేస్ట్ అండి. ఆల్మోస్ట్ ఈ 2 వస్తువులకి, ఇక్కడ ఉన్నటువంటి వస్తువులకి మాత్రమే 1000 రూపీస్, ఆల్మోస్ట్ 1000 వేస్ట్ ఆఫ్ మనీ, వేస్ట్ చేశాను. అలా మీరెప్పుడు చేయొద్దండి. దయచేసి ఆన్లైన్లో తీసేటప్పుడు అక్కడ ఉంటాయి రేటింగ్స్, మనకు తెలియంది కాదు రేటింగ్స్ అనేది కూడా ఎలా ఇస్తుంటారు అని. కాబట్టి మనం పర్సనల్గా వెళ్ళి కొన్ని వస్తువుల్ని పర్సనల్గా వెళ్ళి తీసుకోవడమే బెటర్ అనిపిస్తుందండి. అది నేను తీసినటువంటి ఈ అట్టర్ ఫ్లాప్ వస్తువుల్ని మీకు చూపించి, ఒకవేళ మీకు తీసుకునే ఉద్దేశం ఉంటే తీసుకోవద్దండి. ఆగండి, ఇంకొకటి కూడా, ఈ వస్తువు కూడా తీసానండి. కర్పూరం వచ్చి మనము ఇందులో పెట్టేసామంటే అది కరిగిపోయి ఇల్లంతా కూడా స్మెల్ వస్తూ ఉంటుంది. బట్ ఒక్కరోజు మాత్రమే ఇది పనిచేసిందండి. ఇక్కడ ఉంది కదండి ఈ ఆన్ అండ్ ఆఫ్ బటన్, ఇది పని చేయదనమాట. ఇక్కడ రెడ్ ఇండికేటర్ రావాలి ఇక్కడ, బట్ అది సెకండ్ డే నుంచి వర్క్ చేయడం లేదండి. జస్ట్ డైరెక్ట్ స్విచ్ వేయగానే ఈ లైట్ మాత్రం వెలుగుతోంది. బట్ ఇక్కడ మనకు ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఇండికేటర్ మాత్రము పని చేయట్లేదు. అది పని చేస్తే కానీ పైన ఈ కర్పూరం అన్నది కరిగి మనకు ఇల్లంతా కూడా సువాసన రావాలి కదండి, అది వస్తుంది. బట్ ఈ ఇండికేటర్ వర్క్ చేయనందువల్ల కంప్లీట్గా ఇది కూడా వర్క్ చేయడం లేదండి. అది నిన్నటి నుంచి ఆ కర్పూరం అలాగే పెట్టున్నాను, నో యూస్. ఈ లైట్ మాత్రం ఇంకా షోగా ఉంది. ఓకే, స్వస్తిక్ మంచిది, ఒక దేవుని రూమ్లో స్వస్తిక్ లైట్ వెలుగుతున్నట్లు ఉంటుందని దీన్ని మాత్రం అలాగే ఉంచేసానండి. ఇది పరిస్థితి, నో యూస్. ఇంట్లో చిన్నపిల్లలు కూడా ఎవరు లేరండి. దీంతో ఏదో 2 రోజులు ఆడుకొని పడేస్తారు అనేదానికి కూడా జస్ట్ నేను పెట్టుకొని నేనే ఆడుకోవాలి, ఇలా టైం పాస్ అనమాట. ఇలా ఆడుకోవాలి. బుద్ధి లేని పనులు కొన్ని చేస్తూ ఉంటాం కదండి, వాటిలో ఇది కూడా ఒకటనమాట. అలాగే ఇంకెవరు కూడా నష్టపోకూడదు, మనసు కష్టపెట్టుకోకూడదు అని ఈ వీడియో ద్వారా మీకు చెప్తున్నాను. అందుకోసమే ఈ వీడియో చేస్తున్నానండి. 1000 రూపాయలు అంటే మాట్లాడండి, టోటలీ మనీ వేస్ట్
అంతే అండి, టైం వేస్ట్.